మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సౌలునకు దేవుని కృప అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. సౌలుని దేవుడు ఎంతగా వాడుకుంటారంటే, నూతన నిబంధనని మనం 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు దేవుడు పౌలుతో రాపిస్తారండి. అంటే అనేక మర్మాలు దేవుడు పౌలునకు బయలుపరుస్తారనమాట. ఇప్పుడు 4 సువార్తలు మనం చూస్తే యేసు ప్రభు పుట్టుకని గురించి, యేసు ప్రభు యొక్క బోధనలు, అలాగే ఆయన శిలువ మరణము, పునరుత్థానము వరకు రాస్తారు 4 సువార్తలు. అయితే ఇంకా పౌలు మనం చూస్తే అపోస్తల కార్యాలు అవుతే లూకా రాస్తాడండి. తర్వాత రోమా పత్రిక నుంచి చూస్తే దేవుడు పౌలునకు అనేక విషయాలు బయలుపరుస్తారు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకేమి ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన పునరుత్థానం ద్వారా ఏమి ఆశీర్వాదాలు వస్తాయి, ఆయన రక్తం వలన మనకేమి ఆశీర్వాదాలు వస్తాయి, అలా అనేకమైనటువంటి రహస్యాలు అన్నమాట. ఇంకా రోమా పత్రికని పౌలు యొక్క సువార్త అంటారండి. చాలా బాగుంటుంది చదివితే. దేవుని యొక్క కృపని గురించి రాస్తాడు. ఎక్కడ పాపం ఎక్కువ అవుతుందో, అధికమవుతుందో అక్కడ దేవుని యొక్క కృప అధికమవుతుంది. యేసు రక్తం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాము, మనకి పాప క్షమాపణ లభించింది అని చెప్తాడనమాట. ఎన్ని లేఖలు పౌలు రాస్తారండి? 14 లేఖలు రాస్తారనమాట. 14 లేఖలు దేవుడు ఆయనతో రాపిస్తారు. అది నా యందు పనిచేసే దేవుని కృప కానీ నా ప్రతిభ కాదు అంటాడనమాట పౌలు. ఎఫెసీ పత్రికలో ఆయన ఇది దేవుని యొక్క కృపనే కానీ నా ప్రతిభ కాదు అంటాడు. అలాగే గలతీ పత్రిక, 1 కొరింథీ 15లో కూడా ఈ పౌలు చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది చూద్దామండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 58వ వచనంలో అన్నమాట. అక్కడ 7 అనగానే అపోస్తల కార్యాల్లో స్టీఫెన్ యొక్క ప్రసంగం ఉంటుందండి. తర్వాత ఆయనని చంపాలని ప్లాన్ చేస్తారనమాట. రాళ్లతో కొట్టి చంపుతారు ఆయనని. అయితే యేసుప్రభు తర్వాత మరి హతసాక్షిగా, వేదసాక్షిగా మరణించిన మొదటి వ్యక్తి ఈయన అనమాట. ఈ స్టీఫెన్ ఆ తర్వాత సౌలు ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అని చెప్తారండి బైబిల్ పండితులు. ఇద్దరు గమాలియేలు దగ్గర వాళ్ళు మరి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నారు. గమాలియేలు ధర్మశాస్త్రంలో బెస్ట్ టీచర్ అనమాట ఆ టైంలో. అయితే ఇద్దరు 2 డిఫరెంట్ వేస్ అనమాట. సౌలు ఎంత స్ట్రాంగ్గా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటాడంటే దాన్ని నమ్ముతాడు. అందరూ ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని ఆయనలో అంత నిజాయితీ ఉంటుంది. అయితే మరి స్టీఫెన్ ఏమో యేసు ప్రభుకి శిష్యుడైపోతాడు. మరి అపోస్తల దగ్గర ఉంటాడు. 7 సహాయకుల్లో ఎక్సలెంట్గా, ఆయన డీకన్స్లో ఎక్సలెంట్గా ఉంటాడు. అసలు సోషల్ సర్వీస్ కొరకు ఎన్నుకుంటారు అపోస్తులు మరి విశ్వాసులు. కానీ ఈయన ప్రీచింగ్ చేస్తాడు. ఆయన ప్రీచింగ్ మీరు చదివితే స్టీఫెన్ ప్రసంగం అండి ఎంత దైవ జ్ఞానంతో ఉంటుందంటే, అబ్రహాంతో మొదలు పెడతాడు. అపోస్తల కార్యాలు 12, యెషయా గ్రంథం 66తో ముగిస్తాడనమాట. ఇంకా ఆయన ప్రసంగం విన్న తర్వాత మీరు ఇంకా మీ మనస్సులు ఎందుకు ఇట్లా మొద్దు బారిపోయినాయి అట్లా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు. యాక్చువల్గా సౌలే ప్లాన్ చేస్తారని చెప్తారు. ఆయనని ఊరి వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతారండి. అప్పుడు ఆయనని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ సాక్షులు ఉన్నారో వాళ్ళ పై వస్త్రాల్ని సౌలు అనే యువకుని పాదముల చెంత ఉంచారు. వాళ్ళు రాళ్లతో కొడుతుంటే వాళ్ళ వస్త్రాలన్నీ ఇదిగో నువ్వు చూసుకో అని సౌలు దగ్గర ఉంచారు. యువకుడుగా ఉన్నాడనమాట.
అప్పుడు ఆయనను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన రక్తం ఇట్లా వచ్చేస్తుందండి. అప్పుడు స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడి ఏమంటాడంటే, అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది, మరి దేవుని కుమారుడు నిలబడి ఉన్నాడు చేతులు చాచి తండ్రి కుడి ప్రక్కన. ఎప్పుడు కూర్చుంటాడు, ఇప్పుడు నిలబడి చేతులు చాచి స్టీఫెన్ని పిలుస్తున్నాడు అనమాట పరలోకానికి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఆయనను బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన ఏమంటాడంటే, ఇదిగో తండ్రి, నా ఆత్మని నీకు అర్పిస్తున్నాను యేసుప్రభులాగా. తర్వాత ఈ పాపము వీరిపై మోపకము అని వాళ్ళ కొరకు ప్రార్థించి ఆయన చనిపోతాడండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తాడో క్షమించమని, అక్కడ సౌలు హృదయాన్ని దేవుడు తాకుతాడనమాట. ఇంకా తర్వాత 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే సౌలు ఎంత హింస పెడుతున్నాడంటే యెరూషలేములో క్రైస్తవ సంఘాన్ని, మీరెందుకు మన యూద మతాన్ని విడిచిపెట్టి మీరు క్రైస్తవ మతం క్రీస్తుని ఎందుకు అంగీకరించారు అని క్రైస్తవుల్ని రాచి రంపాన పెడుతున్నాడంట. స్త్రీలు పురుషులని తేడా లేకుండా ఒక్కొక్కరి ఇంట్లోనికి వచ్చి వాళ్ళని ఈడ్చుకొని వాళ్ళని చెరసాల్లో పెడుతున్నాడు, హింస పెడుతున్నాడు అనమాట. ఇంకా అప్పుడు ఆ హింసకి భరించలేక యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు యెరూషలేముని విడిచి, వాళ్ళని అప్పుడు క్రైస్తవులని పిలవలేదండి, విశ్వాసులు, యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి యెరూషలేం నుండి యూదయ సమరయాలకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు సువార్తని బోధిస్తూ ఉన్నారనమాట 8వ అధ్యాయంలో. అయితే 9 వచ్చేసరికి ఈ సౌలు ఏం చేస్తాడంటే, ఇక్కడ యెరూషలేంలో క్రైస్తవుల్ని ఆయన పట్టి బంధించి చెరసాల్లో వేస్తున్నాడు, హింసిస్తున్నాడు. ఇంకా అక్కడ దమస్క్, సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు అక్కడ కూడా ఉన్నారన్నమాట. విని ఇక్కడ ప్రధాన అర్చకుల దగ్గర లేఖలు తీసుకొని, పర్మిషన్ లెటర్స్, వాళ్ళని బంధించి తీసుకొని వచ్చి ప్రధాన అర్చకులకి పట్టించాలి అని చెప్పి ఆయన గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. దమస్క్ వస్తుంది, సిరియా క్యాపిటల్ అన్నమాట. దమస్కు నగరాన్ని సమీపిస్తున్నప్పుడు ఆయన చుట్టూ అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశిస్తుంది. అపోస్తల కార్యాలు 9:3 అండి. ఇది దేవుని యొక్క కృప చూడండి. నేను మా కొడుకు దారి తప్పాడంటే ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించండి. అకస్మాత్తుగా ఆ యేసుప్రభు యొక్క వెలుగు అతని చుట్టూ కూడా ప్రకాశిస్తుంది. అతడు గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు, ఏది చూడలేకపోతాడు. యేసుప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది ఎన్కౌంటర్ విత్ జీసస్. సౌలు సౌలు అని పిలుస్తాడు. మీరు ఎవరు ప్రభు అంటే, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అంటాడు. అంటే సౌలు క్రీస్తుని హింసించట్లేదు, కానీ విశ్వాసులని, క్రైస్తవుని హింసిస్తున్నాడు. అంటే వాళ్ళలో ఎవరున్నారు విశ్వాసుల్లో? క్రీస్తు అన్నమాట. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని చెప్పిన తర్వాత నువ్వేం చేయాలో నీకు చెప్పబడుతుంది దమస్కులో అని ప్రభు చెప్తారు. అప్పుడు ఆయన ఇంకా యేసు ప్రభుని చూస్తాడు కదా, ఆయన కళ్ళు పోతాయి, ఏమీ చూడలేకపోతాడు. 3 రోజులు ఏమీ కూడా తినలేకపోతాడు. తనతో ఉన్నటువంటి అతని అనుచరులు, సహచరులు అతన్ని తీసుకొని వెళ్తారు దమస్కులో. అక్కడ అనానియా అనే ఒక శిష్యునితో ప్రభు మాట్లాడతారు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఆ సౌలు తల మీద చేతులుంచి ప్రార్థిస్తే ఆయనకి మళ్ళా కంటి చూపు వస్తుంది. అలా అని దర్శనం కూడా చూశాడంటే ఆయన చాలా హింసిస్తున్నాడు ప్రభువా క్రైస్తవుల్ని. అక్కడ యెరూషలేంలో హింసిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా క్రైస్తవుల్ని పట్టి బంధించి అక్కడ ప్రధాన అర్చకులకి ఇవ్వాలి అని పర్మిషన్ లెటర్స్ తీసుకొని మరీ వచ్చాడంటే ఆయన నా కొరకు ఎంత బాధలు పడాలో నేను ఆయనకి చెప్తాను. అప్పుడు అనానియా వెళ్తాడు, అతని మీద, సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన కంటి పొలుసులు రాలిపోయినాయంట. అపోస్తల కార్యాలు 9:18. అంటే ఆత్మ కన్నులు తెరవబడ్డాయి అన్నమాట. పరిశుద్ధ ఆత్మని పొందారు. ఇప్పుడు ఆయన యేసు ప్రభుని చూడగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని ఇప్పుడు ఆయన చూస్తాడు ఆయన కన్నులతో. దీన్ని అండి, ఇది బోర్న్ అగైన్ అన్నమాట. యేసు ప్రభుని చూడడం. ఇప్పటి వరకు కన్నులు ఆయనకి గుడ్డితనం అన్నమాట. యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు. ఎందుకు యూద మతాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతున్నారని. ఇంకా అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటాడు. తర్వాత అక్కడ
ఆ యూదుల ప్రార్థనా మందిరాల్లోనికి వెళ్ళి యేసు ప్రభువు దేవుని కుమారుడు, మెస్సయ్య, రక్షకుడు అని బోధిస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం. ఈయన అసలు యెరూషలేములో యేసు ప్రభు పేరు చెప్పిన వాళ్ళని, ఉచ్చరించిన వాళ్ళని పట్టి బంధిస్తున్నాడు, చంపిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడేంటి, అసలు ఇక్కడి నుంచి కూడా క్రైస్తవులు యేసుప్రభు పేరు చెప్పిన వాళ్ళని పట్టి బంధించి అక్కడ యెరూషలేములో ప్రధానార్చకులకు అప్పగించడానికి కదా వచ్చాడు పర్మిషన్ లెటర్తో. మరి ఇప్పుడు యేసుప్రభువే దేవుడు, మెస్సయ్య, రక్షకుడు అని చెప్తున్నాడు. ఏంటి ఈయనలో ఇదేంటి అని ఆయన చంపాలనుకుంటారనమాట. చంపాలి అనుకున్నప్పుడు ఇంకా ఆయనని ఒక పండ్ల గంపలో పెట్టి బయటికి పంపించేస్తారండి, దమస్కులో అన్నమాట. ఆ తర్వాత ఆయన అపోస్తులని కలవాలనుకుంటాడనమాట. కలవాలి అనుకుంటే అపోస్తులకి ఈయన అంటే దడ పుడుతుందంట, గుండె దడ, అంత టెర్రర్ లాగా ఉన్నాడనమాట అపోస్తులకు కూడా. అప్పుడు చూడండి బర్నబా ఎంత మంచి వ్యక్తి అంటే ఒక వెలుగు అండి. బర్నబా అపోస్తులని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన పేరు యోసేపు, కానీ అపోస్తులు ఆయనని బర్నబా అని పిలుస్తారు. ఎందుకంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు, మీరు భయపడొద్దు, ప్రధాన అర్చకులకి, పరిసయ్యులకి మీరు సువార్త కొనసాగించండి. ఇప్పుడు చూడండి ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడండి బర్నబా. అందువలన దేవుడు ఆయనతో మాట్లాడతారు. పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే అనేక విషయాలు మనతో మాట్లాడతారండి. బర్నబా వెళ్ళి సౌలుని తీసుకొని వచ్చి అపోస్తులకి పరిచయం చేస్తాడనమాట. సౌలు ఇంతగా సువార్త బోధించాడంటే ఆయన కొరకు బర్నబా నిలబడ్డాడండి. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను అనుకుంటాను అప్పటి సౌలు కాదు, ఇప్పుడు ఆయన మరి పరిశుద్ధ ఆత్మని పొందుకున్నాడు, మారు మనసు పొందాడు, యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడు అని చెప్పి పరిచయం చేసినప్పుడు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు. అప్పుడు అపోస్తులతోనే ఉండి యెరూషలేములో కొన్ని రోజులు ఈయన కూడా సువార్త బోధిస్తూ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తాడనమాట. గ్రీక్ మాట్లాడే వాళ్ళతో, హెబ్రీలతో యేసు ప్రభు దేవుడు అని అంటుంటే, ఇన్ని రోజులు ఈయన ఎందుకు మా మతం విడిచిపెట్టిపోతారు అన్నాడు కదా యూద మతాన్ని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే, ఆ హెబ్రీయులకి, యూదులకి యేసు ప్రభు దేవుని కుమారుడు మెస్సయ్య అని చెప్తుంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు, ఏంటి ఇదంతా అని చెప్పి ఆయనను చంపాలనుకుంటారనమాట. అప్పుడు అపోస్తులు అది గ్రహించి ఆయనని ఆ సౌలు యొక్క సొంత పట్టణం ఏంటంటే తార్స్ అన్నమాట, తార్స్కి పంపించేస్తారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి, ఏంటంటే ఆ సౌలుని పంపేసిన తర్వాత యెరూషలేములో క్రైస్తవ సంఘంనకు శాంతి చేకూరెను అని ఉంటుందన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటబ్బా సౌలు సువార్త బోధిస్తుంటే ఆయనని పంపించేసిన తర్వాత శాంతి వచ్చిందంటే అది దేవుని చిత్తం కాదండి. సౌలు అపోస్తులతో కలిసి సువార్త బోధించడము దేవుని చిత్తం కాదనమాట. మనం దేవుని సువార్తే బోధిస్తుండొచ్చు, దేవుని పనే చేస్తుండొచ్చు, కానీ దేవుని చిత్తమైతేనే చేయాలండి. ఆయనను పంపించిన తర్వాత అక్కడ శాంతి వచ్చిందనమాట. పీస్ డిస్టర్బ్ అయిపోయింది అంటే అది దేవుని చిత్తం కాదు. ఇంకా తర్వాత మనం చూద్దామండి. ఇప్పుడు 11 అధ్యాయానికి వచ్చినట్లయితే 11 అక్కడ యాంటియోకియాలో అన్నమాట ఈ సౌలు హింస పెడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో ఇక్కడ నుంచి విశ్వాసులు అంతా చెల్లా చెదరైపోతారు కదా. సైప్రస్ నుంచి కొంతమంది విశ్వాసులు యాంటియోకియాకి వెళ్తారనమాట, సిరియాలోని యాంటియోకియా. అక్కడ వెళ్ళి విశ్వాసులు బోధిస్తూ ఉన్నారండి, పరిశుద్ధాత్మని పొంది. మనం కూడా అంతే, మీ ఊరిలో 10 మంది కూర్చొని వాక్యాన్ని షేర్ చేసుకోనండి. అలా ఒక్కరొక్కరు ఇంకొకరికి బోధిస్తూ ఉండొచ్చు అనమాట. విశ్వాసులు వెళ్ళి, నాట్ అపోజల్స్ అనమాట, విశ్వాసులు వెళ్ళి ఫెయిత్ఫుల్ పీపుల్ అక్కడ యాంటియోకియాలో బోధిస్తుంటే అక్కడ గ్రీకులు అనమాట, గ్రీకులు యేసు ప్రభుని చాలామంది అంగీకరించి చాలామంది విశ్వాసులు అవుతారు. అది విని యెరూషలేము ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుందండి యాంటియోకియా, సిరియా అన్నమాట. అపోస్తులు బర్నబాని పంపిస్తారు. అంటే బర్నబా వీళ్ళకి ఒక స్పిరిచువల్ ఫాదర్ లాగా అనమాట, ఒక పెద్ద మనిషి. చూసిరా మరి అక్కడ అసలు ఎవరు బోధిస్తున్నారు, మరి వీళ్ళు గ్రీకులు క్రైస్తవులు అయ్యారంట, మరి ఆ సంఘాన్ని నడిపించాలి కదా అని
చూసి రమ్మని పంపిస్తే బర్నబా వెళ్తాడండి. వెళ్ళి చూస్తాడు. నిజంగా అగ్నితో ఉంటారనమాట విశ్వాసులు. బోధించే వాళ్ళు అలాగే ఉంటారు, విన్నవాళ్ళు కూడా అగ్ని అభిషేకాన్ని కలిగి ఉంటారు. దేవుని యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యంలో, అపోస్తుల కార్యాలు కాదండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అపోస్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా. విశ్వాసులు కూడా అలాగే ఉండేవాడు. ఆదివారం వచ్చిందంటే అపోస్తుల బోధన విని అగ్నితో నింపబడి వాళ్ళు వెళ్ళి సువార్తను బోధించి మరలా సండే వచ్చి మళ్ళా ఛార్జింగ్ అన్నమాట. అంతే. ఎవ్వరికి సొంత కీర్తి కావాలి, డబ్బు కావాలి లేదండి. అందువల్ల అసూయ అనేది లేదు. అలా దేవుని యొక్క ప్రేమతో భూమిని కప్పారనమాట. ఇంకా అప్పుడు ఆయన యాంటియోకియాలో ఉన్నప్పుడు ఈ బర్నబాని గురించి రాయబడి ఉంటుందండి. 11 అధ్యాయం 24లో బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నింపబడ్డాడు. అక్కడే విశ్వాసులు మొదటిసారి క్రైస్తవులు అని పిలువబడ్డారనమాట. బర్నబా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి బర్నబాని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తారు, సౌల్ని తీసుకొని వస్తే బాగుంటుంది. సౌల్ ఎక్కడున్నాడు? తార్సులో ఉన్నాడనమాట ఇన్ని సంవత్సరాలు. అప్పుడు బర్నబా వెళ్ళి తార్సుకి వెళ్ళి, సౌలు వాళ్ళ ఊరు అనమాట, ఎక్కడ ఆయన ఇల్లు కనుక్కొని ఆయనను వెతికి ఇక్కడ యాంటియోకియాకి తీసుకొస్తాడు. యాంటియోకియాలో ఇద్దరు కలిసి సువార్తని బోధిస్తారు. ఆ విధంగా ఈ సౌలు యొక్క పరిచర్య బర్నబాతో కలిసి యాంటియోకియా, సిరియాలోని యాంటియోకియాలో ప్రారంభమవుతుందండి. యెరూషలేమేమో యూద క్రైస్తవులకి హెడ్ క్వార్టర్స్గా ఉంటే, అన్య క్రైస్తవులకి, గ్రీక్ క్రైస్తవులకి యాంటియోకియా హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ యాంటియోకియాలో ఇది హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ సౌలు, బర్నబా ఉన్నారు, ఇంకొక 3 కూడా ఉన్నారు, 5 ప్రవక్తలు ఉన్నారనమాట ఆ సంఘంలో. వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడతారు. ఏంటి అంటే, నా పని కొరకు సౌలుని బర్నబాని ప్రత్యేకపరచండి, నా పని కొరకు సెట్ అపార్ట్. మనందరం కూడా దేవుని పని కొరకు ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం అన్నమాట. పరిశుద్ధులు, పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, వేరు చేయబడ్డాము. పరిశుద్ధుడైన దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించి ఆయన పరిశుద్ధతని, ఆయన సువార్తని లోకానికి ప్రకటించడానికి. అప్పుడు సౌలు, బర్నబా ఇద్దరూ కలిసి మొదటి సువార్త ప్రయాణం చేస్తారండి. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను, మీరు చూడండి. 3 కాంటినెంట్స్ని ఆయన ఖండాల్ని కదిలిస్తాడండి. మొదటి సువార్త ప్రయాణం క్రీస్తుశకం 48, 49లో ప్రారంభమవుతుంది. అపోస్తల కార్యాలు 13, 14 అధ్యాయాల్లో అనమాట. ఆయన ఏషియా మైనర్ అంటే గలతీ పట్టణాల్లో సువార్తను బోధిస్తాడనమాట. ఇంకా రెండో సువార్త ప్రయాణం 16వ అధ్యాయంలో ప్రారంభమవుతుందండి. 50 నుంచి 52 వరకు క్రీస్తుశకము గ్రీస్, మాసిడోనియా అంటే ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్ అనమాట. మూడవది ఆఫ్రికా అంటే ఎఫెస్ అనమాట. 53 నుంచి 57 వరకు 3 సంవత్సరాలు ఎఫెస్లో ఉంటాడనమాట. ఆయన సువార్తని బోధిస్తాడు. 3 ఖండాలు, ప్రపంచాన్ని సువార్తతో ఆయన నింపేస్తాడండి. అగ్ని అభిషేకం అన్నమాట. దేవుడు యేసుప్రభు ఆయనలో ఏం చూశాడంటే, క్రైస్తవుని హింసిస్తున్నాడని చూడట్లేదు, ఆయన నమ్మిన సత్యం కొరకు తను ప్రాణం ఇవ్వాలి. అంత అగ్ని, అంత సత్యం అన్నమాట. అప్పుడు యూద మతము ఆయన సత్యం అనుకున్నాడు, అందువల్ల యేసుప్రభుని ఆరాధించే వాళ్ళని ఆయన హింసించాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఆయన కలిసిన తర్వాత యేసుప్రభువే దేవుడు, మెస్సయ్య అని యేసుప్రభు ఆయనకి బయలుపరిచినప్పుడు ఆయన నమ్మిన సత్యం కొరకు ప్రాణాలు ఇస్తాడండి. 37లో యేసుప్రభు ఆయనను దర్శిస్తాడు. 67 క్రీస్తుశకం 67 వచ్చేసరికి ఆయనని మరి అక్కడ రోమ్లో పేతురుతో కలిసి 9 నెలలు మేమట్టైనం అనే చెరసాల్లో ఉంటాడు. అక్కడ కూడా వాళ్ళు 39 మందిని రక్షణలోకి నడిపిస్తారు. అక్కడ చెరసాల్లో ఉన్న గార్డ్సు వాళ్ళని. తర్వాత ఆయన పేతురు, పౌలు ఒకేసారి మరి చంపబడతారు అని చెప్తారండి. పేతురుని తలక్రిందులుగా సిలువ వేస్తారు. వాటికన్
కొండ మీద అన్నమాట. నీరో చక్రవర్తి గార్డెన్స్లో పౌలు రోమా పౌరుడు కాబట్టి రోమా పౌరులని సిలువ వేయకూడదు కనుక ఆ రోమ్కి బయట 10 కిలోమీటర్స్ దూరంలో ఆగ్రా సాల్వే అనే చోట గొడ్డలతో నరుకుతారనమాట. అయితే ఇప్పుడు ఇంకా దేవుని యొక్క కృప చూడండి, ఎన్ని మర్మాలండి. పరలోక దర్శనాల గురించి కూడా ఆయన రాస్తాడనమాట. 2 కొరింథీ 12లో 3వ ఆకాశానికి నేను ఎత్తబడ్డానంటాడు. అంటే పరలోకం అన్నమాట. భూమి మొదటి ఆకాశం, రెండవది స్పిరిచువల్ వరల్డ్, సాతాను దయ్యాలు తిరిగేదన్నమాట. ఎఫెసీ 6:10లో రాస్తాడు. మూడవది పరలోకం, అక్కడికి నేను ఎత్తబడ్డాను. అక్కడ ఆయన అనేక విషయాలు బోధిస్తారనమాట. అందుకే ఆయన రాసినవన్నీ కూడా నేను ఎవరి దగ్గర పొందలేదు, ఇదంతా నేను ప్రభు దగ్గర నుంచే పొందానంటాడనమాట. నేను ప్రభు దగ్గర నుంచే ఇదంతా పొందాను. గలతీ పత్రిక 1:12లో కూడా ఆయన రాస్తాడు. డైరెక్ట్గా ప్రభు ఆయనకి బోధిస్తాడండి. అందుకనే ఆయన యొక్క లేఖలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మరి ప్రిజర్వ్ చేయబడ్డాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్కటి మనం చూద్దామండి. 1 కొరింథీ 15 అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి రాస్తాడనమాట. యేసు ప్రభు పునరుత్థానం, ఆయన సిలువ వేయబడ్డాడు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా అంటాడు 4 సువార్తలు. ఆయన పునరుత్థానుడై 3వ రోజున లేపబడ్డాడు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా. అలాగే మనం చెప్పాలి, ఇట్స్ రిటర్న్ ఇన్ ద బైబిల్, నాట్ అవర్ ఓన్ వర్డ్స్. తర్వాత ఆయన అనేక మందికి కనపడ్డాడు, పేతురుకి కనపడ్డాడు, అపోస్తులకు కనపడ్డాడు. ఇంకేమంటాడంటే 8వ వచనం నుండి, అకాలమందు జన్మించినట్లున్న వాడనైనా నాకు కూడా కనపడ్డాడు. నేను క్రైస్తవులని హింసించుట వలన నేను అపోస్తులుడను అని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు. క్రీస్తు సంఘాన్ని హింసించాను, అయినా కూడా ఆయన నాకు దర్శనం ఇచ్చారు. తన కృప నాలో, ఈరోజు నేనేమై ఉన్నానో అది ఆయన కృప. ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. ఏది నా ప్రతిభ కాదు. సువార్త బోధించిన, లేఖలు రాసిన అది నా ప్రతిభ కాదు. ఎంత హింసించాను, అయినా నా పట్ల అంత అధికమైన కృపని చూపించాడు. చివరి వరకు కూడా ఆయనలో ఆ పశ్చాత్తాపం ఉండిందనమాట. నేను ఎలాంటి పరిస్థితిలో ఉంటే నన్ను ఎట్లా ప్రభు రక్షించాడు, ఎంత పాపంలో ఉన్నాను. తర్వాత ఆయన 65లో తిమోతికి లేఖ రాస్తాడండి. తిమోతిని ఎఫెసు ఆయన స్థాపించిన సంఘాలకి బిషప్గా అపాయింట్ చేసి 64లో అపాయింట్ చేసి 65లో లేఖ రాస్తాడు, సంఘాన్ని ఎట్లా నడిపించాలి అని. అప్పుడు కూడా ఏం రాస్తాడంటే 1:12 నుంచి, యేసు ప్రభువు తన కృప వలన నన్ను, తన సేవకి నన్ను ఏర్పాటు చేశారు. ఆ కృప నాలో వ్యర్థం కాలేదు. నేను నమ్మకంగా పనిచేసే కృపని నాకు ఇచ్చారు. మనము నమ్మకంగా పనిచేయడం అనేది దేవుడిచ్చిన కృప. తన సేవకి నన్ను నమ్మకంగా పనిచేసేవానిగా చేసి సేవ చేసే శక్తిని నాకు ఇచ్చారు. నేను ఆయన సంఘాన్ని హింసించాను, తెలియక హింసించాను అని ఆయనకు తెలుసు. సంఘాన్ని హింసించినా కూడా, ఎంత హింసించాను అయినా కూడా నన్ను ఎన్నుకున్నారు. ఎందుకు నన్ను ఎన్నుకున్నారనంటే నేను తెలియక హింసించానని. అంతేకాదు, పాపాత్ములని ఎంతగా ప్రేమిస్తాడో అని లోకానికి చెప్పడానికి పాపాత్ములలో ప్రథముడైన నన్ను ఎన్నుకున్నారు. ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. కనుక తిమోతి, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా పనిచేయ్యా అని చెప్పి రాస్తాడనమాట. ఇంకా 2వ లేఖ ఎప్పుడు రాస్తాడంటే తిమోతి 2వ లేఖ ఆయన మరణానికి కొద్దిగా ముందండి. అప్పుడు పేతురు, పౌలు ఇద్దరు కూడా మేమర్టైనం అనే జైల్లో బంధించబడతారు. క్రీస్తు శకం నీరో చక్రవర్తి ఆర్డర్ చేస్తాడండి, క్రీస్తు శకం 66లో అరెస్ట్ ఆల్ ద క్రిస్టియన్ లీడర్స్ అని. అప్పుడు పేతురు రోమ్లోనే సువార్త బోధిస్తుంటాడు, ఈయన ఇంకొక చోట బోధిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వస్తే ఇద్దరు అప్పుడు కలుసుకుంటారండి. మరలా చాలా సంవత్సరాల తర్వాత ఇంకా అన్నీ చెప్తాడు. ఎక్కడున్నాడు, తోమా ఎక్కడికి వెళ్ళాడు, తోమా ఇండియాకి వెళ్ళాడు, ఈయన ఇక్కడికి వెళ్ళాడు.
ఆ చెరసాల ఎట్లా ఉంటుందంటే చీకటి సొరంగంలోని గదులు, ఏది కనబడదు, చలి, విపరీతమైన చలి, ఒంటరితనం అన్నమాట. అప్పుడు తిమోతికి లేఖ రాస్తూ, తిమోతి, నేను బలిగా అర్పించబడవలసిన సమయం ఆసన్నమైనది, నేను నా పరుగు ముగించాను, విశ్వాసాన్ని నిలుపుకున్నాను, నా కొరకై ఇప్పుడు పందెపు బహుమానం ఎదురు చూస్తుంది, నీతి కిరీటాన్ని నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు ఇస్తాడు. తిమోతి, ఒక్కసారి తొందరగా వచ్చేటప్పుడు నా అంగీ తీసుకొని రా, చాలా చలి అన్నమాట. చూడండి, ఒంటరితనం, ఎవ్వరూ లేరు నాకు తోడుగా. తిమోతి, అందరూ వెళ్ళిపోయారు, లూకా మాత్రమే నాతో ఉన్నాడు, తొందరగా రాను, అలాగే నా గ్రంథాలని కూడా తీసుకొని రా అని లేఖ రాస్తాడు. రోమ్ నుంచి 2000 మైళ్ళు ఎఫెస్కి వెళ్ళి ఆ లేఖ అంది. తిమోతి వచ్చే లోపల పౌలుని మరి గొడ్డలితో నరుకుతారనమాట. చివరి వరకు కూడా చూస్తాడు, వస్తాడా అని చెప్పేసి. కానీ ఆయన ప్రభు కొరకు మరణిస్తాడండి. తిమోతికి ఇంకా ఏం రాస్తాడంటే, నేను నా పక్షాన వాదించినప్పుడు ఎవ్వరు కూడా నాకు లేరు, నాకు తోడుగా లేరు, ఒంటరిగా ఉన్నాను, కానీ ప్రభు నన్ను కాపాడారు, నన్ను సింహాల నోటి నుంచి కాపాడారు, అంటే నీరో చక్రవర్తి నుంచి కాపాడినట్లు ఆ దేవుడు నన్ను తన సేవ కోసం వాడుకొని తన మహిమగల సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తీసుకెళ్తాడు అని రాసి లేఖ వెళ్ళి వచ్చే లోపల, తిమోతి వచ్చే లోపల గొడ్డలితో నరకబడతాడండి. అక్కడ పీటరు సిలువ వేయబడతాడు, ఈయన గొడ్డలితో నరకబడతాడు. ఇంకా ఎంత ఏడ్చుంటాడో తిమోతి, నాన్న నాన్న అని పిలుస్తాడు. మరి అక్కడ యోహాను కూడా ఒంటరి వాడవుతాడు, పేతురుతో కలిసి ఉంటాడు. అప్పుడు ఆ యోహాను మరి తిమోతిని దగ్గరికి తీసుంటాడు. దేవుడు వాళ్ళిద్దరినీ మళ్ళా కలిసి అక్కడికి ఎఫెస్కి పంపిస్తారు. అక్కడ ఎఫెస్లో మరి దాదాపుగా 68 నుంచి 96 వరకు కూడా సువార్త బోధిస్తాడనమాట యోహాన్. ఎంత కృప చూడండి. ఎప్పటి పౌలు ఎన్ని వేల సంవత్సరాలు నూతన నిబంధనలో 2 భాగాలు, 3 భాగాలు చేస్తే 2 భాగాలు రాయడానికి కృపనిచ్చారు. నాకు అనిపిస్తుంది ఆ ఫిలేమోను లేక ఒక పర్సనల్ లెటర్, చిన్న లెటర్, కొలోసి సంఘం ఆయన ఇంట్లోనే కూడుకుంటుంది. ఆ ఫిలేమోన్కి రాసిన ఒక పర్సనల్ లెటర్ కూడా బైబిల్లో మరి చేర్చబడింది అంటే అది దేవుని చేత రాయబడింది అన్నమాట. అలాంటి కృప అండి మనం కలిగి ఉండాలి. 3 ఖండాల్లో సువార్తను బోధిస్తాడు. ఇప్పుడు ఆయన చేత దేవుడు రాయించిన లేఖలు మనల్ని దేవుని మార్గంలో నడిపిస్తున్నాయి. ఇలా జీవించడం దేవుని కృప. మనం దేవుని చేతిలో వాడబడి అనేకులను దేవుని మార్గంలోనికి, దేవునితో కనెక్ట్ చేయడము, అది కృప. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఎంత కృపని చూపించారు ప్రభా. అయ్యా, ఇదో నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేసే దేవుని కృప, ఆ కృప నా యందు వ్యర్థం కాలేదు అంటాడు పౌలు. పాపాత్ములలో నేను ప్రథముడను, క్రైస్తవ సంఘాన్ని హింసించడం వలన అపోస్తులుడను అని పిలిపించుకునే యోగ్యత నాకు లేదు. అయినా కూడా పాపాత్ముల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తాడో లోకానికి చూపించడానికే, నా ద్వారా చూపించడానికే నన్ను ఇంతగా దేవుడు ఆశీర్వదించాడంటాడు. అలాంటి కృప ప్రభా మా పిల్లలకి దయచేయండి నాయన. మీరు వాళ్ళని దర్శించండి ప్రభా. మీ చేతిలో మంచి పాత్రగా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులను దేవుని రాజ్యంలో చేర్చుకోవడానికి మా బిడ్డల్ని, మా కుటుంబాల్ని వాడుకొనండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆ కృపని మనకి, మన పిల్లలకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.